పండుగలు, పబ్బాల సమయాల్లో ఇళ్ళు, వాకిళ్లకు ప్రత్యేక కళను తెచ్చిపెడతాయి పసుపు, నారింజ రంగుల్లో మెరిసిపోయే బంతిపూలు. దసరా, దీపావళి, బతుకమ్మ, సంక్రాంతి పండుగల్లో బంతుల వాడకం ఎక్కువగా ఉంటుంది. గుమ్మాలకు తోరణాలుగా, రంగవల్లులుగా, ఇంటి అలంకరణలోనూ బంతిపూలది ప్రత్యేక స్థానం. అందుకే పండుగల సమయానికి బంతిపూలు మార్కెట్కు చేరేలా రైతులు ప్రణాళిక వేసుకొని సాగు చేస్తారు. ప్రకాశవంతమైన రంగుల్లో ఆకట్టుకునే బంతుల నుంచి మంచి యాజమాన్యంతో ఎకరాకు 8 నుంచి 10 టన్నుల దిగుబడి పొందే అవకాశం ఉంది. సరైన సమయానికి పించింగ్, ఎరువులు, సస్యరక్షణ యాజమాన్యం చేపడితే నాటిన 50 నుంచి 60 రోజులకు బంతి కోతలు తీసుకోవచ్చు. మరి బంతులు విరబోయాలంటే ఎలాంటి మెలకువలు పాటించాలో శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజన్నగర్లోని పూల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ప్రణీత్ నుంచి తెలుసుకుందాం. మన తెలుగు రాష్ట్రాలలో సాగు చేస్తున్న పూల మొక్కలలో బంతికి వాణిజ్యపరంగా ప్రముఖ స్థానం ఉంది. బంతిని మనము వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా మనం అన్ని కాలాలలో సాగు చేసుకోవచ్చు. వర్షాకాలము, శీతాకాలము, వేసవికాలము, 15 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతల మధ్య ఈ పంట అధిక దిగుబడిని గమనించవచ్చు. పండుగలకు మరియు శుభకార్యాలకు 85 రోజుల ముందు నారు వేసుకొని 60 రోజుల ముందు నారు మొక్కలను ప్రధాన పొలంలో నాటుకున్నట్లయితే అధిక లాభాలను పొందవచ్చు. ఈ పంటకు సారవంతమైన ఎర్రగరప నేలలు అనుకూలమైనవి. ఈ బంతిలో ప్రధానంగా 2 రకాలు ఉన్నాయి. ఆఫ్రికన్ బంతి పువ్వు యొక్క పరిమాణము పెద్ద సైజులో ఉండి ఏపుగా ఎత్తుగా పెరుగుతాయి. మార్కెట్లో వాణిజ్యపరంగా ఎక్కువ డిమాండ్ ఉండడం చేత ఆఫ్రికన్ బంతికి ఎక్కువ ధర పలుకుతుంది. ఈ ఫ్రెంచ్ బంతిని మనము చిన్న బంతి, ఎర్ర బంతి, కార బంతి, తుర్క బంతి అని వివిధ రకాల సాధారణ భాషలలో మనము పిలుస్తుంటాము. ఆఫ్రికన్ బంతి రకాలు పూసా నారింగి గైండా, పూసా బసంతి గైండా, అర్కా విబా, అర్కా అబి, బిదాన్ మ్యారీగోల్డ్ 4, బిదాన్ మ్యారీగోల్డ్ 5 ఈ రకాలు ఎక్కువగా ఆఫ్రికన్ రకాలు. ఫ్రెంచ్ రకాలు పూసా దీప్, అర్కా పరి, సిజిఎఫ్ఎం ఫ్రెంచ్ బంతి రకాలు. బంతిని విత్తనం ద్వారా కానీ కొమ్మల ద్వారా కానీ ప్రవర్ధనం చేసుకుంటాము. సాధారణ రకాలలో 800 నుంచి 1000 గ్రాముల విత్తనం అవసరం పడుతుంది. రైతులు ఎక్కువగా సాగు చేస్తున్న హైబ్రిడ్ రకాలలో 50 నుంచి 60 గ్రాముల విత్తనం అవసరం పడుతుంది. ఈ పంటను సాగు చేయడానికి నారుమడి 15 సెంటీమీటర్ల ఎత్తు, 1 మీటర్ వెడల్పు ఉండే విధంగా ఉంచుకొని నారుమడి తయారు చేసుకోవడానికి 8 నుంచి 10 కిలోల పశువుల ఎరువు, ఎర్రమట్టి, ఇసుక, వర్మీ కంపోస్ట్ని మిశ్రమాన్ని తయారు చేసుకొని ఆ మిశ్రమాన్ని నారుమడిని తయారు చేసుకొని దాంట్లో విత్తనం వేసుకోవాలి. ఈ హైబ్రిడ్ రకాలను ప్రోట్రేలలో కనుక విత్తుకున్నట్లయితే విత్తనము వృధా కాకుండా అవకాశం ఉంటుంది. ఇలా విత్తనం వేసుకున్నాక 20 నుంచి 20 రోజుల తర్వాత నారు మొక్కలను ప్రధాన పొలంలో నాటుకోవాలి. సాధారణ రకాలని 60 నుంచి 40 సెంటీమీటర్లు, హైబ్రిడ్ రకాలని 60 ఇంటూ 60 సెంటీమీటర్లు, ఫ్రెంచ్ రకాలని 20 ఇంటూ 20 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా నాటుకున్నట్లయితే ఎక్కువ దిగుబడి వచ్చి రైతుకు ఉపయోగకరంగా ఉంటుంది. ప్రధాన పొలం తయారు చేయడానికి 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువు, 180 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 50 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మనకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. 65 కిలోల యూరియా 2 భాగాలుగా చేసి ఒక భాగాన్ని ఆఖరి దిక్కులో వేసుకొని మిగతా సగంలో పావు భాగాన్ని శాఖీయ దశలో, మిగిలిన పావు భాగాన్ని పూత దశలో వేసుకున్నట్లయితే మొక్కలు ఆరోగ్యకరంగా ఉండి ఎక్కువ దిగుబడిని ఇస్తాయి. మొక్కలకు ఎక్కువగా తేమ శాతం ఉండే విధంగా చూసుకోవాలి. మొక్కలు కనుక నీటి ఎద్దడికి గురి అయితే మొక్క యొక్క ఎదుగుదల ఆగిపోయి దిగుబడి తగ్గిపోతుంది. మొక్కల మధ్య కలుపు లేకుండా ప్రతి 20 రోజులకు ఒకసారి కలుపు తీస్తూ ఉండాలి. మొక్కలు నాటిన 30 రోజుల తర్వాత మనం తలలు తుంచినట్లయితే మొక్కల యొక్క కొమ్మలు శాఖీయ భాగాలు ఎక్కువగా వచ్చి ఎక్కువ దిగుబడి వస్తుంది. అదే హైబ్రిడ్ రకాలలో మొక్కలు నాటిన 20 రోజులు కనుక మనం తలలు తుంచినట్లయితే పక్క కొమ్మలు ఎక్కువగా వచ్చి ఎక్కువ దిగుబడిని ఇస్తాయి. మొక్కలు నాటిన 60 రోజుల తర్వాత పూలను గమనించవచ్చు. పూలు కోసే ముందు 1 రోజు ముందు మనము నీటి తడులను కనుక ఇచ్చినట్లయితే పూల యొక్క పరిమాణము పెరిగి పూలు పూర్తిగా విచ్చుకొని పువ్వు యొక్క బరువు పెరిగి అధిక లాభాలు వస్తాయి. మనము ఎకరానికి 7 నుంచి 8 టన్నుల వరకు మనము దిగుబడిని పొందవచ్చు. సాధారణ సమయంలో 30 నుంచి 50 రూపాయలు ధర పలుకుతే పండుగ సమయంలో అధిక డిమాండ్ ఉన్న సమయంలో
100 నుంచి 150 రూపాయల వరకు ధర పలుకుతుంది. పండుగ సమయాలను మరియు వివిధ శుభకార్యాలను దృష్టిలో ఉంచుకొని 60 రోజుల ముందు కనుక రైతు సాగు చేసినట్లయితే రైతుకి అధిక లాభాలను పొందవచ్చు.